కోటమిరెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. వీడియోలో కనిపించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో జగదీష్, మహేష్, వినీత్ మళ్లీ ఉన్నారు. వీడియోపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్ చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోటమిరెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశారు. భయపడదని ధైర్యం చెప్పారు. వీడియోపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్పందించారు. కోటమిరెడ్డి హత్యకు వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో కలకలం రేపింది. కోటమిరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. చూసుకోండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ హోటల్ గదిలో మకాం వేసి మద్యం తాగుతున్న రౌడీ షీటర్ మహేష్ రే డబ్బు పెద్ద సమస్య అని అంటుండగా రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ మరో రౌడీ షీటర్ వినీత్ సమాధానం ఇస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. వాటికి మహేష్ స్పందిస్తూ చంపేస్తారా అని అనడంతో జగదీష్ అనే రౌడీ షీటర్ మహేష్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుండడం ఆ దృశ్యాలు కనిపిస్తుంది. ఈ వీడియోలో రాజారెడ్డి, వెంకటేశ్వరాపురం, జాకీర్ అనే మరో 2 రౌడీ షీటర్లు ఉన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అంతమొందించేందుకు వీరందరూ కలిసి కుట్ర చేశారని ఆరోపిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది నెల్లూరులో కలకలం సృష్టించింది. కొందరు వైసీపీ నేతలే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను సరే పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తామంటూ రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామని నెల్లూరు ఎస్పీ జి కృష్ణకాంత్ చెప్పారు. వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియోలో 8 మంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సరే పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. తనకు ప్రాణహాని ఉందని విషయం పోలీసులకు ముందే తెలుసని కోటమిరెడ్డి అన్నారు. అయినా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో ఉన్న రౌడీ షీటర్లలో కొందరు శుక్రవారం మధ్యాహ్నం వరకు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారన్నారు. చూసుకోండి. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను సరే పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్